హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస' పార్ట్ 1-12. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. వినోద్ గారు అభిరామ్‌ని ఆశ్చర్యంగా చూస్తూ, బాబు ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? మైథిలి గారు ఎవరో తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావు? అంటే ఆవిడ్ని ఇంట్లో నుంచి బయటకు పంపకుండా ఉంచుతావా? అదే సందేహం అక్కడ ఉన్న వారందరిలో ఉంది. విక్రమ్ కూడా అదే ప్రశ్న వేశాడు. అభి నీ ప్లాన్ ఏంటి? అభి చిన్నగా నవ్వి, అమ్మని రానివ్వండి చెప్తా అన్నాడు. అంతా మౌనంగా చూస్తూ ఉన్నారు. అంతలో అక్కడికి మైథిలి గారు వచ్చారు. ఎంతో హుందాగా రాజసం ఉట్టిపడేలా వైభవలక్ష్మిలా ఉన్నారావిడ. నుదుటిన కుంకుమ మాత్రం కరువైంది. అది చూసిన ఒక క్షణం ఆ లోపం అక్కడి వాళ్ళని కదిల్చింది. కానీ ఇది బాధపడే సమయం కాదు, సంతోషపడాల్సిన సమయం, పగ సాధించాల్సిన సమయం, తప్పు చేసిన వాడికి శిక్ష వేయాల్సిన సమయం అని గుండె దిటం చేసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చిన ఆ వెన్ను అభిరామ్ ఇంకా విక్రమ్ పాదాభివందనం చేశారు. అది చూసిన అక్కడి వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లాయి. మైథిలి గారు ఆ ఇద్దరిని ఆశీర్వదించి, నాకు ఈ రోజు నుంచి 2 కొడుకులు అనుకుంటున్నాను. ఇంకా కురుక్షేత్రం మొదలు కావాల్సిందే. కృష్ణార్జునులు యుద్ధం మొదలు పెట్టాలి. పాపాత్ములను అంతం చేయాలి. మీకు నా ఆశీర్వాదంతో పాటు మన పెద్దల దీవెనలు కూడా ఉంటాయి. మీరు అనుకున్నది సాధిస్తారు. నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి, పూజ గది ఎక్కడ ఉంది అని అడిగి అందరినీ వెంట తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న దైవానికి నమస్కరించి హారతిచ్చి ఆ ఇరువురికి నుదుటిన కుంకుమ పెట్టి విజయం మీదే అని ఎంతో దృఢంగా చెప్పారావిడ. అంతా గుండె నిండా ధైర్యం నింపుకొని ఆవిడ ఇప్పుడు ఒక రాజమాతగా మాట్లాడుతూ ఉన్నారు. బాబు సూర్య, నువ్వేం చేయాలనుకున్నా సరే నేను పూర్తి సహకరిస్తాను. యువరాణి క్షేమంతో పాటు నేరస్తుల పతనం కూడా మనకి ముఖ్యం. చెప్పు, నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆ పాపాత్ముణ్ణి ఎలా ఆట కట్టిస్తావు అని అడిగారు. అంతా అభిరామ్ వైపు చూస్తున్నారు. అంజలి కూడా అతను ఏం చేయబోతున్నాడో అన్నట్టు చూస్తుంది. అభి గట్టిగా ఊపిరి తీసుకుని చెప్తాను, ముందు అంతా ప్రశాంతంగా భోజనం చేద్దాం అని చెప్పి అందరితో కలిసి భోజనంకి కూర్చున్నాడు. మైథిలి గారు చాలా రోజుల తర్వాత కొడుక్కి అన్నం పెట్టి ఆనందపడి తృప్తిగా ఆవిడ కూడా భోజనం చేశారు. అంతా ప్రశాంతంగా భోజనాలు ముగించారు. ఇప్పుడు అంతా ఒక చోట కూర్చొని ఉన్నారు. అభిరామ్ తన ప్లాన్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను చెప్పేదంతా ప్రశాంతంగా వినండి. శత్రువుకి భయపడి దాక్కుంటే ప్రాణాలు రక్షించుకోగలమేమో కానీ లక్ష్యాన్ని మాత్రం సాధించలేం. అందుకే దాక్కోవడం కాదు, ఎదుర్కోవడం మొదలు పెట్టాలి. భూపతి వాడు కన్ను వాడే పొడుచుకునేలా చేయాలి. అంతా కళ్ళ ముందే జరుగుతున్న వాడు కనిపెట్టలేకపోయానని పిచ్చెక్కిపోవాలి. వాడికి నేనిచ్చే షాక్లకి దిమ్మ తిరిగిపోవాలి. చేసిన తప్పులకు తెలుసుకొని వాడి తప్పులకు వాడే సిగ్గుపడాలి. భయంతో బాధతో విలవిలలాడిపోవాలి. ఆదరించే వాళ్ళు లేక ఆశపడింది దక్కగా ఇన్నేళ్లుగా వాడు ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని తునాతునకలు చేసేయాలి అని ఎంతో ఆవేశంగా చెప్తూ విక్రమ్ వైపు చూశాడు అభిరామ్. అంతా అభిరామ్ మాటలు విని సరిగ్గా చెప్పాడు అనుకున్నారు. అభిరామ్ తన ప్లాన్ వివరిస్తున్నాడు. అమ్మా, మీరు మన లక్ష్యం కోసం ఈ వేష భాషలు మార్చాలి. మీరు ఆస్ట్రేలియాలో ఉంటూ పెద్ద పెద్ద కంపెనీలు రన్ చేస్తున్నట్టు ద గ్రేట్ లేడీ శోభా పరారే అనే పేరుతో ఒక గొప్ప బిలీనియర్గా వేషం వేయాలి. అలాగే ఇండియాలో ఇంకా పెద్ద వ్యాపారవేత్తగా పేరు పొందాలి అని ఇక్కడ వాళ్ళకి మీ గొప్పతనం తెలియచేయడానికి ఇండియా వస్తున్నట్టు లేడీ లెజెండ్గా భూపతికి ఎదురవ్వాలి. వాడు మిమ్మల్ని చూసి చాలా గొప్పవారు అనుకునేలా మీరు ఇండియాలో అడుగు పెట్టాలి. మీ అపాయింట్మెంట్ కోసం భూపతి వాడి కొడుకు వేచి చూడాలి. ఎలాగైనా సరే ఇండియాలో మీరు ఉన్నవాళ్ళు తమ గెస్ట్ హౌస్లోనే ఉండాలి అని మిమ్మల్ని వాళ్ళు వేడుకోవాలి. వాళ్ళు మీ మొప్పు పొందడానికి ఎన్నో పాటలు పడాలి. వాళ్ళు మిమ్మల్ని నమ్మి మొత్తం నష్టపోవాలి. భూపతి అత్యాశతో మీరు అభిరామ్ ఇండస్ట్రీకే కాదు మరి ఇతర కంపెనీలతో ఎటువంటి బిజినెస్ డీల్స్ చేయకూడదు అని ఎవరికీ మీ కాంటాక్ట్స్ ఇవ్వకూడదు అని ఆరాటపడాలి. శోభా పరారే తమ కంపెనీతోనే బిజినెస్ డీల్ చేయాలని
మీ వల్ల తమకి కొన్ని కోట్ల టర్నోవర్ రావాలని వాళ్ళు భ్రమపడి మీ చుట్టూ తిరగాలి. ఆ తర్వాత వాళ్ళ కంపెనీలు దివాలు తీసే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. వాళ్ళ చేత పనికిమాలిన పనులు చేయించి, అలాగే కొన్ని డాక్యుమెంట్స్లో వాళ్ళ సంతకాలు తీసుకొని ఆ సురేంద్ర ఇండస్ట్రీ మూతపడేలా చేస్తాను. పిచ్చి వెధవలు గుడ్డిగా మిమ్మల్ని నమ్మి బోల్తా పడతారు. అలా వాళ్ళ వ్యాపారంపై దెబ్బ కొట్టి వాళ్ళపై నీ వంతు పగను సాధించాలని కోరుకుంటున్నా అమ్మా. ఇన్నేళ్లుగా నీ మానసిక అవస్థకు కారకులైన వాళ్ళని నువ్వే శిక్షించాలి అన్నది నా ఆశ. ఆ విధంగా వాడి ఆస్తి నష్టంతో మొదటి దెబ్బ కొట్టాలి అన్నాడు అభిరామ్. ఆ మాటలంతా విని కాస్త సంతోషించి చక్కటి ప్లాన్ అనుకొని, కానీ ఆ భూపతి మీ అమ్మగారిని గుర్తుపడితే అన్నారు అక్కడి వాళ్ళు. అభి చిన్నగా నవ్వి అక్షిత వైపు చూసి, ఏమక్కి, అమ్మను వాళ్ళు గుర్తుపడతారా అన్నాడు. ఆమెకు విషయం అర్థమైంది. అందుకే చిన్నగా నవ్వి, నో ఛాన్స్ బావా. అత్తయ్య వేషభాషలు రూపురేఖలు అన్నీ మార్చి ఇంగ్లీష్ బ్యూటీగా ఇండియాలో దించుతాను. డోంట్ వరీ, వారం రోజుల్లో అంతా సిద్ధం చేస్తాను అని నమ్మకంగా చెప్పింది అక్షిత. విక్రమ్కి అర్థమైంది అక్షిత తాను చదివిన ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ ఈ విధంగా ఉపయోగిస్తుంది అని. అభిరామ్ తల్లి వైపు చూసి, అమ్మా మీకు ఇష్టమేనా, మీ వల్ల అవుతుందా అని సందేహంగా అడిగాడు అభిరామ్. ఆవిడ నవ్వుతూ, ఆ పశువు పతనానికి నాంది నేనే అంటే అంతకంటే సంతోషం ఏముంటుంది. నేను సిద్ధంగా ఉన్నాను సూర్య. ఎలా కావాలంటే అలా రెడీ అవుతాను. నువ్వేం కంగారు పడకు. మీ అమ్మ క్లాసికల్ డాన్సర్, అలాగే మంచి సింగర్ అని మా మందిరంలో అందరికీ తెలుసు. అంతా నన్ను ఎంతగానో పొగిడేవారు. అంతేకాదు, మీ నాన్నగారు, మీ మావయ్య నా డ్యాన్స్ అలాగే నా పాటలు విని ఎంతో మెచ్చుకునేవారు. నాలో ఎంత ప్రతిభ ఉంది అని పొగిడేవారు. కానీ నాలో మంచి యాక్టర్ కూడా ఉంది అని ఇప్పుడు మీరంతా మెచ్చుకునేలా చేసి చూపిస్తా. నా వాళ్ళ ఆత్మ శాంతించేలా చేస్తాను, చూస్తూ ఉండు. ఏమా శశిమేఘనా, ఏమంటావు అని ఎంతో హుషారుగా ఆమెను అడిగారు మైథిలి గారు. ఆవిడ మాటలు విని అంతా ఆశ్చర్యపోయారు. రాజాగురువు గారు ఆవిడ చిన్నతనాన్ని గుర్తు చేసుకొని, చిన్నమ్మ, ఇప్పుడు పూర్తిగా మైథిలి రాణిగా మారారు. ఆవిడకి అన్నీ పూర్తిగా గుర్తుకొచ్చాయి. ఎంతో సంతోషంగా ఉంది నాకు అనుకున్నారు రాజాగురువు. అంతే. అంజలి గొప్పగా ఫీల్ అవుతూ, అది మా అత్తమ్మ అంటే అచ్చం నాలాగే, ఎంత షార్ప్గా అని చెప్పి అభి వైపు చూసి చిన్నగా కన్నుగేటి కవ్వించింది. అభి నవ్వుతూ, అవునవును, నువ్వు మామూలు షార్ప్ కాదు, చాలా తెలివైన దానివి కూడా. ఎంత తెలివంటే ఇంటికేటు దాటద్దు అంటే ఇంటి గోడ దూకి వెళ్ళాలి అనుకున్నంత తెలివి. గార్డెన్ పని ఎలాగైనా పూర్తి చేయి అంటే వర్షంలో కూడా పూల మొక్కలకి నీళ్లు పోసేంత తెలివి. అబ్బో, ఎన్ని చూడలేదు, నాకెన్ని షాకులు ఇవ్వలేదు అని ఆమె అల్లరి పనులు గుర్తు చేసుకుని వెక్కిరించాడు అభి. అంతే. అంజలి ఉడుకుంటూ, యూ, ఎంత పొగరు, నన్నే అంటావా, నిన్ను అని అరవబోయి అంతా నవ్వుతుంటే ఏమీ అనలే కూరుకుంది. అంజలి ఎరుపెక్కిన చెక్కిళ్లతో ఉడుక్కుంటూ ఉంటే అభి ఒక్క నిమిషం మైమర్చిపోయి ఆమె అందాన్ని చూస్తూ, అంతలో తన వాళ్ళ పిలుపుతో స్పృహలోకి వచ్చి చిన్నగా నవ్వేశాడు. అభిరామ్ తన ప్లాన్లో భాగంగా విచిత్రని రప్పించాడు. ఆమె వచ్చాక కొన్ని పేపర్స్ అందించి ఆ వర్క్ త్వరగా పూర్తి కావాలని, డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని, శోభా పరారే అనే పేరు గల ఆవిడ్ని చూస్తే బిలీనర్ అనుకోవాలని, అందుకు తను చేయవలసిన పనులు క్లియర్గా చెప్పి అందుకు ముష్టి సహాయం తీసుకోమని చెప్పాడు. ఆమె అన్నీ అర్థం చేసుకుని ముష్టితో బయటకు వెళ్ళిపోయింది. అక్షిత అత్తయ్యని అన్ని విధాలా రెడీ చేసి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యి వారం రోజులు అభిరామ్ చెప్పినట్టుగానే ఆస్ట్రేలియా వెళ్ళడానికి రెడీ అయింది. కానీ రాజేష్ని విడిచిపెట్టి వెళ్ళలేక కాస్త బాధపడుతూ ఉంటే రాజేష్ ఆమెను హత్తుకొని, హే బుజ్జి, నాకేం కాదు, నన్ను వాళ్ళు ఏం చేయలేరు, డోంట్ వరీ, ఓకేనా. ఇప్పుడు ఈ ఎస్ఐకి చాలా ధైర్యం, ఇంకా పవర్ వచ్చేసింది తెలుసా. ఎలాగో చెప్పనా. ధైర్యం అభిరామ్ గారిని చూస్తే వస్తుంది, పవర్ విక్రమ్ గారిని చూస్తే వస్తుంది. వాళ్ళు నాకు తోడుగా ఉండగా నన్నెవరూ ఏమీ చేయలేరు అని నచ్చజెప్పి తన తల్లిని వెంట పెట్టుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. రాజేష్కి విక్రమ్ ఫుల్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేసి ఉంచాడు. అతనెవరూ ఏమీ చేయలేరు, అలా చేయాలని చూస్తే వాళ్ళే ఇరుక్కుంటారు అని అంతా అక్షితకు భరోసా ఇచ్చారు. ఆమె ఇప్పుడు ధైర్యంగా ఉంది. అభి ఎవరెవరికో కాల్ చేసి కొన్ని పనులు అప్పచెప్పాడు. అలాగే కొంతమంది వ్యక్తులకు రప్పించి
వాళ్ళొచ్చాక వాళ్ళకి అన్నీ వివరంగా చెప్పి అక్షితను మైథిలి గారిని వాళ్ళకి అప్పచెప్పి జాగ్రత్తగా ఆస్ట్రేలియా చేర్చమన్నాడు. మైథిలి గారు కొడుక్కి ధైర్యం చెప్పి తనకు ఎటువంటి భయం దిగులు లేదని, ఇంతకంటే దారుణమైన సంఘటనలు చూశానని, ఏం కాదని ఎంతో నమ్మకంగా చెప్పి అంజలిని దగ్గరికి తీసుకొని, రాణి అమ్మ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఉంటావుగా, నీ బావ నీ జాగ్రత్తగా చూసుకో అని మాట తీసుకొని ఆమెకు ఒకసారి ప్రేమగా ముద్దాడి రాజగురువుకి నమస్కరించి అక్షితతో బయటికి వెళ్లారు. తన కోసం సాహసం చేస్తున్న మైథిలి గారు బయటికి వెళ్తుంటే లోపల భయపడుతూ బయటపడకుండా నిలబడి చూస్తూ ఉండిపోయింది అంజలి. అక్షిత వాళ్ళు బయటికి వెళ్ళిన కొన్ని గంటల్లోనే మైథిలి గారికి శోభా పరారే అనే పేరు మీద పాస్పోర్ట్ సిద్ధమైంది. అందుకు విక్రమ్ ఏర్పాట్లు చేశాడు. మంచి కోసం న్యాయాన్ని గెలిపించడం కోసం కొన్నిసార్లు అబద్ధం చెప్పడంలో తప్పు లేదు అని అబద్ధపు పేరుతో ఆవిడకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్షిత మైథిలి గారిని ఆస్ట్రేలియా తీసుకువెళ్ళింది. అక్కడ ఒక వారం రోజుల్లో అన్ని వివరంగా చెప్పి పూర్తిగా ఆవిడ్ని మార్చి లేడీ లెజెండ్గా శోభా పరారే అనే కోటీశ్వరాలుగా మార్చి ఇండియాలో ల్యాండ్ చేయించాలన్నదే వాళ్ళ ప్లాన్. అక్షిత పనిలో ఉంది. ఇంట్లో ఉన్న అంజలి అభిరం వైపు చూసి, మనం సరిగ్గానే ఆలోచిస్తున్నాం కదా, అనవసరంగా అత్తయ్యని ఇబ్బంది పెట్టడం లేదుగా, ఇప్పటికే చాలా ఘోరాలు జరిగాయి, ఇన్నాళ్ళకి మీ అమ్మగారు నీ చెంతకు చేరుతున్నారు, మళ్ళీ అలా దూరం చేస్తున్నావు, అవసరమా? అభి నా కోసం ఇప్పటికే చాలా ప్రాణాలు పోయాయి, మళ్ళీ అత్తయ్యకి ఏమైనా జరిగితే నా ఊపిరి ఆగిపోతుంది, నేను తట్టుకోలేను అని ఎంతో బాధగా ఏడ్చింది. ఆమె ఆవేదన అర్థం చేసుకున్న సూర్యతేజ ఆమెను దగ్గరికి తీసుకొని, ఈ సమయంలో నువ్వు కన్నీళ్లు రాల్చకూడదు, భూపతి లాంటి దుర్మార్గుడిపై నిప్పులు చిగురిపించాలి, అంతా సవ్యంగా ఉంటుంది, నన్ను నమ్ము, నా తల్లిని నేను కోరి ప్రమాదంలో పడేతోనుగా, అర్థం చేసుకో అని నచ్చజెప్పి కూర్చోపెట్టి అందరినీ అలర్ట్ చేసి తన ప్లాన్ అంతా వివరంగా చెప్పి ఎవరు చేయవలసిన పని వాళ్లకు అప్పచెప్పాడు. రాజాగురువు గారిని కూడా అతని వంతు నాటకం స్టార్ట్ చేయాలని, అందుకు కాస్త సమయం ఉందని, ఆలోగా కొన్ని రిహార్సల్స్ చేయమని, సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని భూపతి ముందు ఉంచుతానని చెప్పి రెస్ట్ తీసుకోమని చెప్పి పంపించారు. ఆయన అభి చెప్పిందంతా విని నమ్మకంగా నేను సిద్ధం రాజాబాబు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయారు. అభిరం ప్లాన్ అంతా విక్రమ్కి అర్థమైంది. అభి భుజంపై చెయ్యి వేసి, చాలా చక్కని ప్లాన్ వేశావురా, నీ డ్రామాకు నేను సై అన్నాడు విక్రమ్. అభి అంజలి చిన్నగా నవ్వారు. భైరవపురంలోకి యువరాణి చేరుకునేసరికి భూపతి దగ్గర చిల్లి గవ్వ కూడా మిగలకుండా, అలాగే పొలిటికల్ బలం, అండర్ వరల్డ్ సపోర్ట్ ఏవీ లేకుండా అన్నీ దూరం అయ్యేలా అభిరం ప్లాన్ చేయడం అందరిలో నచ్చింది. వాడి దగ్గర ఉన్నదంతా ఈ ఊరిలో పోతే, ఏదన్నా మిగిలిందంటే అది ఆ ఊరిలో పోతుంది అన్నట్టు ఎంతో చక్కటి ప్లాన్ వేశాడు సూర్యతేజగా మారిన మన అభిరామ్. అభిరామ్కి అక్కడి వాళ్ళు అంతా ఓకే చెప్పారు. విక్రమ్ కూడా తన పని స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. వినోద్ గారు కూడా ఓకే అన్నారు. అభిరామ్కి ఇష్టం లేకున్నా ఇబ్బందికరమైన బాధ్యత ఒకటి అంజలికి అప్పచెప్పాడు. ఆమె కూడా ఇష్టం లేకుండానే అతను చెప్పిన బాధ్యతను స్వీకరిస్తూ, సరే నేను ఓకే, సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. సునీతకు కూడా ఈ డ్రామాలో భాగం ఉంది, ఆమె వంతు డ్రామా ఆమె కూడా స్టార్ట్ చేస్తానని చెప్పింది. అభిరామ్కి కూడా అందరూ ఆమోదించడంతో తన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని నిశ్చయించుకొని, భూపతి నువ్వు అయిపోయావురా అని అనుకున్నాడు. అంజలి నువ్విప్పుడు రెస్ట్ తీసుకో, నీకు ఇంకా ఫీవర్ తగ్గలేదు అని చెప్పింది సునీత. ఆమె మాట సరైంది అని అంతా అంజలిని వెళ్ళి రెస్ట్ తీసుకోమని అన్నారు. ఆమె సరే అని గదిలోకి వెళ్తుంటే, ఆగు అంజలి అని అభిరామ్ ఆపాడు. ఆమె అతని వైపు కోపంగా చూసింది. ఇందాక అత్తయ్య ముందు తన తింగరి పనులు గుర్తు చేసినందుకు ఆమెకు అభిపై కోపం ఇంకా ఎక్కడలేని అల్లరి చేయాలనే పంతం కలుగుతుంది. అందుకే ఏంటి అని చిరాగ్గా అడిగింది ఆమె. ఆమె నీరసంగా ఉండడం అభి గమనించి మంగమ్మని పిలిచి జ్యూస్ తెప్పించి, ముందు జ్యూస్ తాగు, ఈ టాబ్లెట్ వేసుకో, అప్పుడు వెళ్ళి నిద్రపో, కళ్ళు చూడు ఎలా లోపలికి వెళ్ళిపోయాయో అని గ్లాస్తో జ్యూస్ ఆమె పర్మిషన్ తీసుకోకుండా అతన్ని తాగించి, ఇప్పుడు ఓకే, ఇంక వాటికి రెస్ట్ తీసుకో, రేపటి నుంచి మనకి చాలా పనులున్నాయి అని చెప్పి గదిలోకి పంపాడు.
అంజలి అతని ఆప్యాయత చూసి మదిలో ఆనందించి బయటపడకుండా మౌనంగా ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. విక్రమ్ అభిరామ్ ప్రేమని గమనించి అతను ఆనందపడ్డాడు. అంజలి అంటే నీకెంత ఇష్టం రా. ఆమెకు చిన్న కష్టం కలిగినా నువ్వు తట్టుకోలేవు. బహుశా ఇదేనేమో ప్రేమ బంధం అంటే అని చిన్నగా నవ్వి సునీత వైపు చూశాడు. ఆమె చిన్నగా నవ్వి సిగ్గుపడుతూ తలదించుకుంది. వినోద్ గారు నవ్వుతూ నువ్వేం తక్కువ, మీ కాబోయే ఆవిడ గారు నన్ను జెండుబామని విమర్శిస్తూ దూరం పెట్టలేక విసిగిపోతున్నా. పట్టు వదలకుండా ఆమె ప్రేమని సాధించావుగా అని ఒక్కసారిగా గతాన్ని గుర్తు చేసుకున్నారాయన. అంతే. సునీత ఉలిక్కి పడింది. ఆమె విక్రమ్ని జెండుబామ్ అన్న సంగతి విక్రమ్కి ఇంకా అంజలికి తప్ప ఇంకొకరికి తెలీదు. అంటే విక్రమ్కి చెప్పారా అని అతని వైపు సందేహంగా చూసింది. కానీ అతను కూడా షాక్ అయి వినోద్ గారి వైపు చూశాడు. అభిరామ్ అర్థం కానట్టు చూస్తున్నాడు. వినోద్ గారు నవ్వుతూ అంజలి చెప్పిందిలే, మా అన్నయ్యని సునీత ఒక ఆట ఆడిచ్చింది. 2 ఏళ్ళు పట్టింది అన్నయ్య ప్రేమ పరీక్ష నెగ్గటానికి అని. నీ ప్రేమ పోరాటం కోసం అంతా చెప్పిందిలే అని నవ్వారాయన. ఆ మాటలతో అంతా నవ్వేశారు. అంతలో అక్కడికి లలిత గారు ఇంకా మూర్తి గారు వచ్చారు. అక్కడ నవ్వులు చూసి ఆవిడికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఆమె గట్టిగా అరుస్తూ ఆపండి, మీ నవ్వులు నా కొళ్ళు మండుకుపోతుంది అని వాళ్ళ మధ్యకొచ్చి అరిచారు. అంతా ఆశ్చర్యపోతూ ఆమె వంక చూశారు. ఆవిడ చాలా కోపంగా ఉన్నారని తెలుస్తుంది. విక్రమ్ కంగారుగా ఏం జరిగింది మామ్, ఎందుకు కోపడుతున్నావు అని అడిగితే ఆన్సర్ చేయకుండా వచ్చి సోఫాలో కూర్చొని శోకాలు పెడుతూ నేను ఒక వేస్ట్ ఫెలోని, ఎవరికి నేనంటే గౌరవం మర్యాద లేదు, నా మాట అంటే లెక్క లేదు అని ఏడవడం మొదలుపెట్టారు. అది చూసిన సునీత భయపడుతూ అత్తయ్య ఏం జరిగిందో చెప్పండి, ఎందుకు బాధపడుతున్నారు అని దగ్గర కూర్చుని కంగారుగా అడిగింది. వినోద్ గారు అభిరామ్ ఇంకా విక్రమ్ ఆవిడ బాధకు కారణం తెలియక అయోమయంగా చూస్తుంటే మూర్తి గారు కలుగు చేసుకుని ప్రెస్ మీట్ అంతా మీ అమ్మ చూసిందిరా. అంతా అప్పటి నుంచి ఇదే తంతు. తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ప్రపంచమంతా తెలిసేలా అక్షిత తన లవర్ వివరాలు చెప్పడం ఆమెకు నచ్చలేదు అని అసలు కారణం చెప్పారాయన. అభిరామ్ షూ అని నిట్టూర్చి అదా, ఐఎమ్ సారీ అత్తయ్య, మీకు చెప్పే సమయం లేక అలా చేయాల్సి వచ్చింది అని సర్ది చెప్పబోయాడు. విక్రమ్ కూడా అవునమ్మా, రాజేష్ రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకొని ప్రెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అంటూ ఉంటే ఆవిడ గట్టిగా అరుస్తూ ఆపండి మీ తేనెపూసిన మాటలు, ఇవాళ ప్రెస్ వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. సరే, నిన్నటి వరకు విషయం దాచారు ఎందుకు? నేను కాదు అంటానా? నేను అంత గయ్యాలా కనిపిస్తున్నానా? అంతేలే, నేను మీకు ఒక సూర్యకాంతంలా కనిపిస్తున్నాను. అయినా నేను అప్పుడే అనుకున్నా అభిరామ్తో నీకు పెళ్లి చేస్తేనే అంటే వద్దు, నాకు బావ అన్నతో సమానం, అన్నయ్య ఎంతో నాకు బావ కూడా అంతే అని అర్థం లేకుండా అది వాగినప్పుడే అనుకున్నా ఇదెవరినో లవ్ చేస్తుందని. కానీ ఇలా నన్ను మరీ ఎందుకు పనికిరాని దానిలో లెక్క కడుతుంది అనుకోలేదు అని రాగం తీస్తూ ఏడవడం మొదలుపెట్టారు. ఆవిడంతా ఆమె చుట్టూ చేర్చి నచ్చ చెప్తూ అసలు విషయం వివరించారు. రాజేష్పై జరిగిన అటాక్ కోసం, అలాగే అభిరామ్ కన్నతల్లి ఆచూకీ తెలియడం, ఆవిడ నార్మల్ అవ్వడం అన్నీ వివరించి నెక్స్ట్ తాము ఆడబోయే డ్రామా కోసం అంతా వివరంగా చెప్పి ఆమెని కంట్రోల్ చేశారు. లలిత గారు అంతా విని అర్థం చేసుకుని కన్నీళ్లు తుడుచుకొని ఇలాంటి నా ఇంటికి కావలసిన అల్లుడికి ధైర్యం ఇంకా నిజాయితీ ఉంది, నాకు అది చాలు. సునీత లాంటి గుణవంతురాలు, రాజేష్ లాంటి నిజాయితీ పరుడు నాకు కోడలు అల్లుడుగా వస్తుంటే నేను ఎందుకు ఏడవాలి? ఇంకేడవను, సంతోషంగా ఉంటాను. కానీ మీరంతా జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పేది వింటుంటే ఆ భూపతి పరమ నీచుడు, నికృష్టుడిలా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి జాలి దయ ఉండదు, అందుకే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాళ్ళని హాజరించి కాస్త నెమ్మదై ప్రస్తుతం కూతురి మైథిలి గారితో ఆస్ట్రేలియా వెళ్ళిందని తెలుసుకొని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి ఆ తర్వాత అభిరామ్ సూచనలు తీసుకొని వాళ్ళ డ్రామాలో తన వంత పాత్ర తెలుసుకొని తాను కూడా అంగీకరిస్తూ తాను మూర్తి గారితో కలిసి నాటకానికి సిద్ధం అని చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. అభిరామ్ చిన్నగా నవ్వి అత్తయ్య అంతే బోలా మనిషి, కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా జాలి కరుణ కలుగుతుంది అని నవ్వుతూ రేవిక్కి నువ్వు ఇవాళకి రెస్ట్ తీసుకో డాడ్, మీరు కూడా, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, అక్కడ కొన్ని ఏర్పాట్లు చేయాలి అంటూ బయటికి వెళ్ళిపోయాడు అభి.
విక్రమ్, సునీత ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూసి వినోద్ గారు మెల్లిగా అతని గదిలోకి వెళ్ళిపోయారు. అంతా వెళ్ళిపోయాక విక్రమ్ సునీత దగ్గరకొచ్చి ఆమెను గట్టిగా హత్తుకొని, ఏ సునీ, ఈ జెండు బామ్‌ని అస్సలు పెట్టించుకోవడం లేదు నువ్వు. నాకు చాలా కోపం వచ్చింది. నాకు ఒక్క ముద్దిచ్చి ఎన్ని రోజులైంది ఆ? అని ఆమె మీద ముద్దులు కురిపిస్తూ, ఇన్ని రోజుల ఎడబాటు విరహాన్ని మరువు చేస్తూ, ఆమె పరవశంలో ముంచేస్తూ, అతని మనసు అలసట తీర్చుకుంటూ, కాలాన్ని మర్చిపోతూ గడిపాడు. సునీత కూడా ఇన్ని రోజులుగా విక్రమ్‌కి దూరంగా ఉండడం, ఆమె ఎంత బాధను అనుభవించిందో తెలియచేస్తూ, ఇవాల్టి రోజున అంతా సంతోషిస్తూ ఉన్న క్షణాన ఆమెకు ఎంతో రిలీఫ్‌గా ఉంది అని చెప్తూ విక్రమ్‌ని ఎంతో గట్టిగా హత్తుకొని, అతని బాహుబంధంలో అల్లుకుపోతూ, విక్రమ్ గారు, నాకు ఇలాగే కాలం ఆగిపోతే బావుండనిపిస్తుంది. నేను మీ ఎడబాటు భరించలేను. ఇంక ఒక్క క్షణం కూడా మీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. కానీ అభిరామ్ ప్లాన్ కారణంగా మీకు దూరం అవ్వాల్సొస్తుంది. ఏమో నాకు చాలా బెంగగా ఉంది. అలా అని పరిస్థితిని తప్పుకోను. అవసరం అలాంటిది. కానీ నాకు మీరు కావాలి. మీతో జీవితం కావాలి. ఎన్ని బాధలు, ఇబ్బందులు ఎదురొచ్చినా సరే మీకు మాత్రం నన్ను దూరం చేయకండి అని ఆమె ఆవేదన చెందుతుంది. విక్రమ్ సునీత కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఆమె బాధ అర్థం చేసుకొని, నువ్వు లేకుండా నేను ఉండగలనా సునీత? కొద్ది రోజులు తప్పదు. అంతా మంచి కోసమే. ఐ లవ్ యూ సునీత, నువ్వు నా ప్రాణం అని ఆమె అదరాలపై గాఢంగా ముద్దు పెడుతూ, ఎంతో ధైర్యాన్ని ఇంకా నమ్మకాన్ని కలిగిస్తూ ప్రస్తుతాన్ని మరవ చేసి ఆమెను మైకంలో పడేశాడు. ఆ జంట చాలా రోజుల తర్వాత ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా గడిపారు. ఆఫీస్లో ప్రసాద్ చాలాసేపటి నుంచి జుట్టు పట్టుకొని, ఈ లాకెట్ గొడవ ఏమై ఉంటుంది? ఏదో సినిమా స్టోరీ చెప్తున్నారు. ఈ కథ వెనక ఎవరుండుంటారు అని ఆలోచిస్తూ కూర్చొని, అతనికి ఎదురుగా వస్తున్న అభిరామ్ని అతను గుర్తించలేదు. అభిరామ్కి అతన్ని చూస్తే ఎక్కడలేని కోపం వస్తుంది. ఇన్ని రోజులుగా తమ రహస్యాలను సురేంద్రకు చేరవేస్తున్న ఇన్ఫామ్ ప్రసాద్ అని విక్రమ్ ద్వారా తెలుసుకున్న అభిరామ్కి వెంటనే వాడి ప్రాణాలు తీసేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఇప్పుడు ఆవేశానికి చోటు లేదు. మోసాన్ని మోసంతోనే జయించాలని ఆలోచిస్తున్నప్పుడు సహనం వహించక తప్పదు. అందుకే కొన్ని క్షణాలు కోపం తారాస్థాయికి చేరుకున్నా కంట్రోల్ చేసుకుని, హే ప్రసాద్, ఏంటి ఎక్కడో ఆలోచిస్తున్నావు? నేను వచ్చింది కూడా నువ్వు గుర్తించలేదు, ఏంటి కథ అని అడిగాడు అభి. ప్రసాద్ ఉలికిపడి, సారీ సార్, సారీ, మీరు రావడం గమనించలేదు. ఇందాక న్యూస్ చూశాను. అక్షిత మేడం గారికి కల రావడం, ఆ లాకెట్ అంతా విచిత్రంగా అనిపించింది. ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నాను అని చెప్పాడు. అభి అతని వైపు కోపంగా చూస్తూ, అనవసరమైన వాటి కోసం ఎక్కువగా ఆలోచించకు. అలా ఆలోచించి ఆ అక్షిత ఆమె లవర్ చిక్కుల్లో పడ్డారు. నాకు ఇలాంటి పనికి మాలిన వాటిపై ఇంట్రెస్ట్ లేదు. ఇంకో వారంలో ఇండియాకి ఒక కొత్త బిలియనర్ రాబోతున్నారు. ఆవిడ పేరు శోభా పరారే. ఆవిడికి ఆస్ట్రేలియాలో లెక్కలేనంత ఆస్తి ఉంది. ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఆవిడ ఇక్కడ కూడా తన గొప్పతనం చాటుకోవాలని అనుకుంటున్నారు. ఇండియాలో మంచి కంపెనీలతో బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ముందుగా ఆవిడ దగ్గర మార్కులు మన సంస్థ కొట్టేయాలనుకున్నా. అందుకే ముందుగా నేను 4 రోజుల క్రితం ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఒక ల్యాండ్ కొని, అది ఆవిడ కట్టబోయే ఫ్యాక్టరీకి అవసరమంటే నా వంతు గాలం వేస్తూ చాలా చీప్గా ఆవిడకి ఇచ్చేసి వచ్చాను. ఆవిడ చాలా గొప్పగా ఫీల్ అయ్యి మనతో బిజినెస్ చేసేందుకు ప్రయత్నిస్తాను అని మాటిచ్చారు. ఆవిడ వారం రోజుల్లో ఇండియాకి వస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు ఆవిడ దగ్గర మార్కులు కొట్టేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. నేను ముందుగా ఆవిడ దగ్గర కొంత మంచి పేరు కొట్టాను. సో ఆవిడ మనకే ఛాన్స్ ఇవ్వచ్చు. కానీ మిగతా వాళ్ళు ఏవైనా ప్లాన్స్ వేసి ఆమెను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రపంచంలో నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది కేవలం డబ్బుకి. ఆవిడతో మనం పార్ట్నర్షిప్ బిజినెస్ డీల్ కోసం కొన్ని కోట్లు లాభం వస్తుంది. అది చూసి సురేంద్ర ఇండస్ట్రీ వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. నేను మరింత ఎత్తుకు ఎదగాలి. నేను అనుకున్నది సాధించాలి. మిస్టర్ ప్రసాద్, నీకు చెప్పేది ఒకటి. ఇటీవల మనం వేసిన రోడ్ కాంట్రాక్ట్ మనకి ఓకే అయ్యేలా ఉంది. అంతేకాకుండా గతంలో మనం పూర్తి చేసిన ప్రాజెక్టు వివరాలు అన్నీ ఒక ఫైల్ చేసి సిద్ధంగా ఉంచు. ఈ అంజలి రేపు ఆఫీస్కి వస్తుంది. ఆమెకు అప్పచెప్పి మొత్తం స్టడీ చేసి పెట్టమను. మన సంస్థ సాధించిన ప్రాజెక్టుల వివరాలన్నీ ఆవిడకి చూపెట్టాలి. ఈ అభిరామ్ ఎంత గ్రేటు అని ఆవిడ అనుకోవాలి. ఆ తర్వాత ఆవిడ మనతో బిజినెస్ చేసేందుకు ఒప్పుకోవాలి. అందుకోసం
నేనేం చేయడానికైనా సిద్ధమే. మనం వారం కంటే టైం లేదు. ముష్టి అలాగే విచిత్రకి మొత్తం స్టాఫ్ అందరికీ ఇన్ఫర్మేషన్ అందివ్వు. అంతా అలర్ట్గా ఉండాలి. ఏంటి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఇవ్వడం మర్చిపోకు అని ప్రసాద్ సురేంద్రకి ఇన్ఫర్మేషన్ అందిస్తాడని ఎంతో నమ్మకంగా కాస్త గట్టిగా నొక్కి చెప్పి మరీ అతని క్యాబిన్కి వెళ్ళిపోయాడు. అభిరామ్ అతని లెక్క ప్రకారం ప్రసాద్ ఇప్పుడు ఆ సురేంద్రకి ఇన్ఫర్మేషన్ అందిస్తాడు. ఇంకా వాళ్ళు శోభా పరారే ని మచ్చిక చేసుకునే పనిలో పడతారు. తన ప్లాన్లో మొదటి స్టెప్ ఇప్పుడే వేశాడు అభిరామ్. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది? అభిరామ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? అభి ప్లాన్ బాగుందా? సురేంద్ర అలాగే భూపతి రోడ్డు మీదకి వస్తారని అభి అన్నాడు. మరి అదే జరిగితే బాగుంటుంది కదా. మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.